పిల్లలు, మనం ఈరోజు వీర్ బాల్ దివాస్ జరుపుకుంటున్నాం. అసలు ఈ వీర్ బాల్ దివాస్ ఎందుకు జరుపుకోవాలి, అసలేంటి అని అంటే, ఇక్కడ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. జోరావర్ సింగ్ 7 years, ఫతే సింగ్ 5 years అనమాట. వీళ్ళు మన హిందూ ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలనే అర్పించారు. అందుకోసం మనం ఈ వీర్ బాల్ దివాస్ జరుపుకుంటున్నాం. మన దేశాన్ని మొఘలులు పరిపాలించేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారు మన హిందూ ధర్మం కోసం పోరాడి చనిపోయాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ మొఘల్ నవాబు వజీర్ ఖాన్ వాళ్ళ నానమ్మ దగ్గర ఈ పిల్లలు ఉన్నారు. వాళ్ళ నానమ్మ గుజారీ మాత. వాళ్ళ నానమ్మ దగ్గర ఈ పిల్లలు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళను కూడా ఇస్లాం మతంలోకి తీసుకోవాలని వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురండి అని చెప్పనేసి ఆ రాజు పంపించాడనమాట. అప్పుడు వచ్చారు సైనికులు, వచ్చేసి ఆ పిల్లల దగ్గరికి రండి, మిమ్మల్ని వజీర్ ఖాన్ నవాబ్ పిలుస్తున్నాడని చెప్పనేసి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ అడిగాడు రాజు. ఏమడిగాడంటే, మీరు మా ఇస్లాం మతంలోకి చేరిపోండి, మీ నాన్నగారు కూడా లేరు కదా అంటే, మా నాన్నగారు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు, మా నాన్నగారు ఉన్నారు, కానీ మేమైనా మీ ఇస్లాం మతంలోకి మేము రాము అని చెప్పానంటారనమాట. అయితే మీరు ఇస్లాం మతంలో రాకుండా ఏం చేయాలనుకుంటున్నారు అంటే, మేమందరినీ పోగు చేసి మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తాము అని చెప్పననేసి అన్నారు ఆ ఇద్దరు పిల్లలు. అప్పుడు రాజు కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఈ ఇద్దరు పిల్లల్ని సజీవ సమాధి చేయండి అంటే, ప్రాణాలతోనే వాళ్ళకి సమాధి కట్టేస్తారనమాట, గోడ కట్టేస్తారు. అప్పుడు పాపం ఆ గ్రామంలో వాళ్ళని అక్కడ పెడితే వాళ్ళందరూ చూస్తున్నారు. చెప్పారు, అయ్యో మీరు ఒప్పుకొని ఇస్లాం మతంలోకి వెళ్ళండి అని చెప్పానంటే, అప్పుడు వాళ్ళు మేము ఒప్పుకోము అని చెప్పానన్నమాట. అందరూ ఆమెను కడుతూ ఉన్నారు. గోడ ఛాతీ వరకు వచ్చేసింది గోడ. వచ్చేస్తే అప్పుడు వాళ్ళ అన్న ఏంటంటే తమ్ముడు వైపు చూశాడు. తమ్ముడిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏమన్నా, ఎందుకు ఏడుస్తున్నావు, భయపడుతున్నావా చనిపోతామని అని అడిగాడు. కాదు తమ్ముడు, నువ్వు నాకన్నా వెనక పుట్టావు, కానీ మన హిందూ ధర్మం కోసం ముందుగా నీ ప్రాణాలని త్యాగం చేస్తున్నావు, అందుకు నేను ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి అని చెప్పాడు వాళ్ళన్న అనమాట. అప్పుడు ఆ అబ్బాయి కూడా సంతోషపడ్డాడు. అంత సాయంత్రానికి పూర్తిగా గోడ కట్టేశారు. గ్రామస్తులంతా ఏడుస్తూ ఉన్నారు, అయ్యో చిన్నపిల్లలు చనిపోతారు అని చెప్పాననేసి. తర్వాత కట్టేసిన సాయంత్రం తర్వాత ఈ మొఘల్ సైనికులు వచ్చేసి కొంచెం సమయం తర్వాత దాన్ని పగలగొట్టారనమాట. ఆ గోడని పగలగొడితే ఆ పిల్లలు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. అంటే చనిపోయారు పాపం. అంటే మన హిందూ ధర్మం కోసం ఆ పిల్లలు వాళ్ళ ప్రాణాలని అర్పించారనమాట. కాబట్టి వాళ్ళకి మనం జేజేలు చెప్పాలి. నేను ఇప్పుడు జోరావర్ సింగ్ అమర్ రహే అంట, మీరు అదే చెప్పండి. జోరావర్ సింగ్ అమర్ రహే, జోరావర్ సింగ్ అమర్ రహే, ఫతే సింగ్ అమర్ రహే, ఫతే సింగ్ అమర్ రహే. మన ధర్మం కోసం మనం కూడా ఇదే విధంగా పోరాడాలి. ఓకేనా? మన హిందూ ధర్మాన్ని అందరూ కలిసి కాపాడుకోవాలి.